హాయ్ అండి. అసలు మోడీ గారు కేంద్ర భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం టోటల్గా అసలు ఈ ఢిల్లీ ఎలక్షన్ల విషయంలో పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేశారు. అలా ముందు మహారాష్ట్రలో ఎన్నికల్లో వాడుకున్నారు, మిగతా ఒక రెండు చోట్ల వాడుకున్నారు. కానీ ఇక్కడికి ఢిల్లీ ఎలక్షన్ వచ్చేసరికి టోటల్గా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారిని పిలిచి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ప్రచారం చేయించుకున్నారు, కానీ అసలు టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారు అని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. మరి దీని మీద వాస్తవాలు ఏంటి అనేది మనం చూసే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు, సినిమాలకు సంబంధించిన రివ్యూలు, ఇంకా A to Z అన్ని అంశాలకు సంబంధించిన వీడియోలు వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మాకు అలా కాదండి, ఓన్లీ పొలిటికల్ మాత్రమే మాకు ఇంట్రెస్ట్ అంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది. పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. అందులో పొలిటికల్ అంశాలు మాత్రమే వస్తూ ఉంటాయి. సో మెయిన్ వీడియోలోకి వస్తే, చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇంకా మాట్లాడాలంటే కొన్ని సత్తు సటారం ఛానల్స్లో వాటన్నిటిలోనూ కూడా ఇంకేముంది రేపు నుంచి వెళ్ళిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు, ఢిల్లీలో అదరగొట్టేస్తున్నారు అని కొన్ని ఛానల్స్లో అయితే వెళ్ళిపోయారు. ఆల్రెడీ ప్రచారం కూడా చేసేసారు, బ్రహ్మాండంగా అదరగొట్టేస్తున్నారు, అక్కడ ప్రచారం అదరగొట్టేస్తున్నారు అని చెప్పి కొన్ని ఛానల్స్లో. కొన్ని భజన ఛానల్స్ ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే భజన చేసే ఛానల్స్ ఉంటాయి. అలాంటి ఛానల్స్లో కూడా ఇంకేముంది, అసలు రేపు నుంచి అసలు ఢిల్లీ చరిత్రే మారిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారు, ఇదిగో వెళ్ళిపోతున్నారు, ఫ్లైట్ ఎక్కుతున్నారు, అదే దిగారు, ఫ్లైట్ దిగుతున్నారు, మొత్తం ప్రచారం చేసేయబోతున్నారు, మొత్తం అంతా మారిపోబోతుంది అక్కడ అని చెప్పి ఓహో వాయించి వదిలిపెట్టారు. ఒక వారం 10 రోజుల నుంచి వాయించేశారు. తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ప్రచారానికే ఇది అవ్వంగానే ఎప్పుడైతే ప్రచారానికి వెళ్ళలేదో వైసీపీ అనుకూల ఛానల్స్లో ఇక విపరీతమైన ప్రచారం ఏంటంటే అసలు పక్కన పెట్టేశారు, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు, మోడీ గారు పక్కన పెట్టేశారు. అమ్మో మోడీ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఎదిగిపోతున్నాడు, రేపొద్దున మరి ఏంటి పరిస్థితి, అనవసరంగా ఇక్కడి నుంచి అతను వచ్చేస్తే ఏంటి పరిస్థితి అన్నట్లాగా అసలు పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు పక్కన పెట్టేశారు. ఇతన్ని జాతీయ నాయకుడిగా చేయడం మోడీ గారికి ఇష్టం లేదు, లేదా బీజేపీకి ఇష్టం లేదు అని చెప్పి కావాలనే భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టేసింది పవన్ కళ్యాణ్ని. చంద్రబాబు నాయుడు అన్న తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేయించుకున్నారు. కానీ ఎందుకంటే చంద్రబాబు తోటి పెద్దగా ఏమీ డేంజర్ లేదు, అతను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాడు, కానీ ఆయన జాతీయ స్థాయికి రానని చెప్పేశాడు. ఆల్రెడీ నాకు జాతీయ స్థాయిలో మంత్రి పదవి కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు. కాబట్టి సో ఆయనతో పెద్ద వర్రీ లేదు, కాబట్టి ఆయనతో అన్న ప్రచారం చేయించుకున్నారు. కానీ నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని ఎప్పుడు చెప్పి మొత్తం అసలు బీజేపీ బూట్లో కాళ్ళు పెట్టేసారు ఆయన, ఇదేట్రా బాబు అని చెప్పి మొత్తం డేంజర్ వచ్చేలాగా ఉందని చెప్పి కొంతమంది బీజేపీలోనే ఒక వర్గం కావాలని పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్పారు. వద్దని చెప్తే పవన్ కళ్యాణ్ ఆపేశారు అనేది విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అంటే వాస్తవానికి ఇంకో పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది ఢిల్లీలో ప్రచారానికి. చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాల మీద అక్కడ ప్రచారంతో పాటు మంత్రులతోటి మాట్లాడుకోవడం, వాళ్ళతో అపాయింట్మెంట్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుని ఆయన 2 పనులు చేసుకుని వచ్చారు. అటు భారతీయ జనతా పార్టీ పని చేశారు, ఇటు తన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల మీద మంత్రులతోటి వాళ్ళందరితోటి మాట్లాడుకుని వచ్చారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అయితే ఏంటంటే అక్కడ మహారాష్ట్రలో ఎన్నికల్లో లాగా ఇక్కడ మీరు రావాల్సిందే కంపల్సరీని, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడు అవకాశం ఉంటే రండి అన్నారు. అవకాశం ఉంటే రండి అని ఎప్పుడు అన్నారో, పవన్ కళ్యాణ్ గారు టోటల్ బిజీ షెడ్యూల్లో ఉండడం ఒకటి. బిజీ షెడ్యూల్ అంటే ఓ పక్క పొలిటికల్గా ఉన్న బిజీ ఒకటి, రెండోది సినిమాకి సంబంధించి కూడా హరిహర వీరమల్లుకి సంబంధించిన షెడ్యూల్ హైదరాబాద్లో ఒక షెడ్యూల్ జరుగుతుంది. అందులో కూడా ఈయన పాల్గొనేవాల్సిన కాన్వర్ట్ పొజిషన్ ఉంటే ఉండొచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అనేది కొంతమంది జనసేన వర్గాలు చెప్తున్నమాట. యాక్చువల్గా జనసేన వర్గాలు కూడా ఎవరికి తెలియదు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదని. ఎందుకంటే ఒక 2 రోజుల ముందే ఢిల్లీలో బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఢిల్లీలో ఒక ఛానల్ వాళ్ళు అడిగితే బహుశా రేపు వస్తారేమో పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ రాకపోయినా కూడా
ఆయన ఆహ్వానించి ఉండొచ్చు, ఆహ్వానిస్తే రేపు రావచ్చు. అంటే ఆహ్వానించారా లేదా అన్న కన్ఫర్మేషన్ కూడా జనసేన వర్గాలకి లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా లేదా అనేది 2 రోజుల ముందుకు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా రావచ్చు అని చెప్తూనే వచ్చినా రాకపోయినా కూడా బీజేపీ గెలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కోరుకుంటారు. బహుశా ట్వీట్ అన్నా చేయొచ్చు అని చెప్పారు. ఆ ట్వీట్ కూడా వచ్చినట్టయితే నేనైతే చూడలేదు. మరి ఖచ్చితంగా బీజేపీకి ఓట్లేయండి అని తెలుగు వాళ్ళని కోరడం కానీ, ట్విట్టర్లో కోరడం కానీ ఇలా ఉందని కూడా నేనైతే ఫాలో అవ్వలేదు. మరి అది కనపడలేదు. మరి సో బొలిశెట్టి సత్యనారాయణ గారు కొంచెం ఆశించింది ఆ ట్విట్టర్లో కూడా వచ్చినట్టు లేదు. ట్విట్టర్లో ఎక్స్లో, ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అయిపోయింది కదా, ఎక్స్లో అది కూడా వచ్చినట్టు లేదు. సో ఏంటంటే టోటల్ బిజీగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఈ ఢిల్లీ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అనేది అర్థమవుతుంది. దీని ఇంకొకళ్ళు కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే అబ్బెబ్బెబ్బే అసలు ఇది కావాలనే భారతీయ జనతా పార్టీ పిలవది. కారణం ఏంటయ్యా అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఆ నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే పెద్దగా ఇష్టపడరు. అందుకని అసలు భారతీయ జనతా పార్టీలో ఎందుకు వచ్చిన రిస్క్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు. మరి అదేంటి మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో వెళ్ళారు, ఆయన పని మీద వెళ్ళారు. కానీ అది కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కంపల్సరీ రావాలని వాళ్ళు ఏమనలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వేరే పనులు ఉండటం వల్ల ఆయన వెళ్ళి పనిలో పనిగా ఈ ప్రచారం కూడా చేశారు అనేది ఎవరికి వాళ్ళు ఊహాగానాలే తప్ప వాస్తవంగా ఏం జరిగినది అనేది ఈ నిమిషం వరకు కూడా ఎవరికి తెలియదు. ఈ నిమిషం వరకు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలుసు తప్ప ఈ నిమిషానికి కూడా జనసేన వాళ్ళకి అసలు ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు అనేది ఎవరికి తెలియదు. అట్ ది సేమ్ టైం బయట వాళ్ళకి కూడా ఎవరికి, ఈవెన్ బీజేపీ వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇది వాస్తవం. అది పవన్ కళ్యాణ్ గారు అన్నా చెప్పాలి, లేదంటే భారతీయ జనతా పార్టీ అన్నా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో పెద్దగా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. ఈ ప్రచారం ఏదైతే వ్యతిరేక ప్రచారం జరుగుతుందో ఎప్పుడన్నా ఏదైనా ఇంకొకళ్ళు ఎవరన్నా ఆ పార్టీకి సంబంధించి ఎవరన్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేదని ఒక స్టేట్మెంట్ ఇస్తే వచ్చామో తప్ప నిజానికి ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారనేది శుద్ధాబద్ధం. పవన్ కళ్యాణ్ గారు ఏదో జాతీయ స్థాయిలో ఎదిగిపోతున్నారని చెప్పి మోడీ గారునో లేదంటే భారతీయ జనతా పార్టీలో కొంతమందో భావిస్తున్నారనేది శుద్ధాబద్ధం. పవన్ కళ్యాణ్ గారు ఎదగాలనే ఇక్కడ కోరుకుంటారు. అది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎదిగితే భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో అంత అవసరాలు ఉన్నాయి. 2029 ఎలక్షన్కి డిఫరెంట్ వ్యూహాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎదిగితే, జాతీయ స్థాయి నాయకుడుగా కూడా ఎంత ఎదిగితే అంత మంచిది భారతీయ జనతా పార్టీకి. అట్ ది సేమ్ టైం సౌత్ ఇండియాకి సంబంధించి కూడా రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో పవన్ కళ్యాణ్ గారి బాగా ఎదగడం, అందరిలోనూ పేరు తెచ్చుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి అవసరం. అందువల్ల భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసింది అనేది శుద్ధాబద్ధం. ఎలక్షన్లకి పిలవలేదు, ప్రచారానికే పిలవలేదు అంటాం అనేది శుద్ధాబద్ధం. ఏం జరిగింది, ఎందుకు వెళ్ళలేదు అంటాం అనేది అది పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప ఎందుకు వెళ్ళలేదు అనేది. పిలవడం మాత్రం వాస్తవం, ఆహ్వానించకపోవడం అనేది మాత్రం జరిగే పనే కాదు అసలు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయాన్ని కొంచెంసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా పొగిడేశారు ఢిల్లీలో వెళ్ళి. అసలు అంత పొగడ్డం అవసరమా? ఎందుకంటే తెలుగుదేశం వర్గాలకి నిన్నటిదాకా సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే మాట్లాడుతుంది ఏంటంటే, అది చంద్రబాబు నాయుడు గారు మరీ అంత పొగడ్డం అవసరం లేదు, భారతీయ జనతా పార్టీని మరీ ఎక్కువగా పొగిడేశారు అని చెప్పి తెలుగుదేశం అనుకోవాల యూట్యూబ్ ఛానల్స్లో మీడియాల్లో వస్తుంది. వైసీపీ ఛానల్స్లో ఏమొస్తుంది తెలుసా? వైసీపీ ఛానల్ అయితే అసలు ఓసరవెల్లి చంద్రబాబు ఏంది, మొన్నటిదాకానేమో తిట్టి తిట్టకుండా తిట్టారు భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని తిట్టి తిట్టకుండా తిట్టారు. అసలు అల్టిమేట్గా తిట్టేశారు, ఇంకా బూతులే తిట్టేశారు. బాలకృష్ణ గారితో సహా అందరూ బూతులే తిట్టేశారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అబ్బో మోడీ, ఓహో మోడీ, ఆహో మోడీ, అసలు మోడీ లేకపోతే అసలు ప్రపంచమే నడవదన్నంత ఇదిలో మాట్లాడేస్తున్నారు. ఇంతకన్నా ఓసర వెళ్ళండి నాయకుడు కూడా ఉండడని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది వైసీపీ మీడియా. సో ఏంటంటే ఇప్పుడు ఎలాగుంటుందంటే, అవసరాలు, పార్టీలు రాజకీయాల్లో అవసరాల దృష్ట్యా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ రోజున్న రాజకీయాన్ని బట్టి మాట్లాడుతుంటారు. మనం గతంలో ఏం మాట్లాడాం అనేది కన్వీనియంట్గా మర్చిపోతారు.
భవిష్యత్తులో ఏం మాట్లాడబోతున్నాం అనేది కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ రోజుకున్న రాజకీయంలో ఈ రోజుకి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేసి ఆ రోజుకి పబ్బం గడుపుకుని వెళ్ళిపోయేలాగే ప్రతి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారనే కాదు, పవన్ కళ్యాణ్ గారనే కాదు, లేదంటే మోడీ గారనే కాదు, ఎవరైనా సరే ఆ రోజు రాజకీయ అవసరాల దృష్ట్యా ఆ రోజు మాట్లాడతారు తప్ప గతంలో మాట్లాడినవి భవిష్యత్తులో మాట్లాడబోయే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే అసలు రాజకీయాలు చేయలేరు. ఈ రోజున్న రాజకీయాల్లో రాజకీయాలు చేయడం కష్టం. ఒక సిద్ధాంతం, ఒక నైతికత ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుముందు భారతీయ జనతా పార్టీని విపరీతంగా తిట్టారు, ఇప్పుడు విపరీతంగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని విపరీతంగా తిట్టారు, ఇప్పుడు పొగుడుతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీలు వాళ్ళు గతంలో అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పర్మనెంట్గా మా డోర్లు క్లోజ్ అయిపోయాయని చెప్పారు, ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు. ఆ రోజు రాజకీయాలు అలా ఉంటాయి, బట్టే వెళ్తారు తప్ప రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. అలాగే గతంలో ఏం మాట్లాడాం, భవిష్యత్తులో ఏం మాట్లాడబోతాం అని ఎవ్వరు పట్టించుకోరు. ఈ రోజున్న రాజకీయ అవసరాల్లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు, ఎలా పక్క పార్టీలతో వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు, ఎలా పక్క పార్టీ నాయకుల గురించి మాట్లాడాలో అలా మాట్లాడతారు. సో రాజకీయ అవసరాలే తప్ప ఎవరికి పర్సనల్గా అభిమానాలు కానీ శత్రుత్వాలు కానీ ఎవరికి ఉండవు. సో ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఆ రోజు అలా మాట్లాడారు, ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు, రేపు ఎలా మాట్లాడతారో ఇవన్నీ కూడా రాజకీయాల్లో అనవసరం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదని మీకు ఏమైనా తెలిస్తే మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీ గారిని అంతలా పొగడ్డం అవసరమా కాదా అనేది మీ అభిప్రాయాలు ఏంటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్, వేదాంత ఛానల్, పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.